హలో అందరికీ, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇది నిన్న డీమార్ట్కి వెళ్తూ తీసిన వీడియో అన్నమాట. రింగ్ రోడ్ దగ్గర స్కై వాక్ ఉంటుంది కదా, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర, అక్కడ తీసాను. ఈ రింగ్ రోడ్ దగ్గర నాకు ఈ స్కై వాక్ ఇవన్నీ చూస్తే నాకేం గుర్తుకొస్తుంది తెలుసా? మేము 8 years బ్యాక్ ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నేను మా ఊరు నుంచి మేము అప్పుడే షిఫ్ట్ అవుతున్నాం. జస్ట్ బస్సులో వచ్చినాం. మేము షిఫ్ట్ అవ్వడం అంటే సామాన్ అన్నీ తీసుకొని కాదు, ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా అక్కడ దిగిన. నేను అప్పుడు ఈ ప్లేస్ అంతా చూసినప్పుడు ఇంత పెద్ద సిటీలో నేను ఉండగలుగుతానా అనే ఫీలింగ్ నాకు బాగుండేది. నాకు ఆ రింగ్ రోడ్ దగ్గర పోయినప్పుడు అలా నాకు అదే గుర్తుకొస్తుంది. నేను ఆ రోజు అట్లా అనుకున్నా కదా అని. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఆడ దిగంగానే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎక్కువ ఉంటున్నారు కానీ ఉదయాన్నే అక్కడ దిగంగానే. ఇంతకుముందు అసలు ఆ బస్ దిగంగానే మేము తప్ప ఎవ్వరు లేరు. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట అట్లా. సో అందుకే ఆ వీడియో తీసిన. ఇంకా డీమార్ట్కి వచ్చేసినాం. డీమార్ట్కి వచ్చి డీమార్ట్ రామంతపూర్ డీమార్ట్లో ఇవన్నీ కొంచెం అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అటు అన్నీ సర్దేశారు. వెళ్ళి సరుకులు తీసుకొని జస్ట్ ఏం తీసుకోలేదు. బియ్యము అంటే బాస్మతి రైస్, గోధుమలు, ఆయిల్, ఇంకా పెరుగు. ఈ పెరుగు తీసుకునే కాడ ప్యాకెట్లేమో 85 ఎంతో ఉంది. ఒక 10 rupees ఏమో ఎక్స్ట్రానో తక్కువనో ఉంది. కిలో అదే లీటరా కిలోనో ఉంటుంది కదా, అక్కడ తీసుకుంటున్నా. కానీ మనకు ఎన్ని డబ్బాలున్నా ఎన్ని ఏమున్నా కూడా ఆ పెరుగుకి వచ్చే డబ్బాలు అంటే ఫ్రీగా వస్తాయి కదా డబ్బాలు, అవే కావాలి కదా. అందుకని నేను ఆ పెరుగు డబ్బా తీసుకున్నాను అనమాట. ఆ డబ్బా కోసమే తీసుకున్నా. ఇంకోటి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేయగానే ఆ ఆటో ఆయన ఊబర్ వచ్చింది. ఆయన ఫస్ట్ టైం రైడ్ అంట. ఆయనకు ఎట్లా చేయాలి, పేమెంట్ ఎట్లా చేయాలి, ఆటో ఎట్లా బుక్ చేసింది, పిన్ ఎట్లా ఎంటర్ చేయాలి అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను ఎక్కగానే ఆయన ఆ మాట చెప్పగానే నేను ఫస్ట్ నువ్వు ఆటో ఫస్ట్ ఇదేనా దోలడం, ఎప్పుడైనా డ్రైవ్ చేసినావు అని అడిగితే లేదమ్మా నాకు ఆటో బాగానే వస్తుంది అనగానే అమ్మయ్య అనుకున్నా. కానీ ఇంటికి వచ్చేంతవరకు నా మైండ్లో అదే ఉన్నది, నాకు ఆటో వచ్చా లేదా అని. ఇంటికి వచ్చి ఇంకా షాప్కి వెళ్ళి వేరే అక్క షాప్కి బ్లౌజ్ కుట్టేసి ఇంటికి వచ్చేసిన. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.